ఏమీ బాగలేదు, నథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అసలు ఏమి అనుకున్నట్టు జరగట్లేదే అని ఈరోజు కుప్పకూలిపోయిన వార్తల్లో ఉన్నావా? అద్భుతాలకు నాంది పలికి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. నిజంగా ఎంత గనరాలండి, మనకు లేని అవగాహన, మనకు లేని ప్రత్యక్షత ఆవిడకి ఆ దినాల్లో వచ్చిందంటే. గలతీయుల రాష్ట్రపతికి 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు గలతీ సంఘాన్ని రాస్తుంటాడు, అద్భుతాలు జరగాలని, ఆత్మ కార్యం మీ జీవితంలో చూడాలని మీకు ఆశ ఉందా? అలా ఆశ ఉన్నట్లయితే ఆత్మదేవుడు ఆ కార్యం మీ జీవితంలో చేయడానికి అసలు ఏం వాడతాడు అని చెప్తూ గలతీ 3:5లో ఆత్మను మీకు అనుగ్రహించి, బాగా వినండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ఈ లైన్ గమనించాడు, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? ఆన్సర్ ఏంటి? ధర్మశాస్త్రం వల్ల చేస్తున్నాడా, విశ్వాసం ద్వారా చేస్తున్నాడా? బాగా చెప్పండి. విశ్వాసం ద్వారా చేస్తున్నాడు. పౌలు భక్తుడు గలతీ సంఘానికి అడిగితే ఆ జవాబు అలనాడే గనురాలనే స్త్రీ అంటుంది, క్రియల ద్వారా కాదయ్యా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల జవాబు చెప్పాలంటే బాగుందా అంటే బాగలేదు. భర్త బాగున్నాడా? బాగలేడు. పిల్లోడు బాగున్నా? చచ్చిపోయాడు. నీ బతుకు బాగుందా? బాగలేదు. ఇంక దాకొచ్చి ఈడి దాకొచ్చి ఈ పరిస్థితి కొరక అని చెప్పి ఆవేదన వ్యక్తపరచాలి. కానీ తనంటది కార్యము, అద్భుతములు జరగడానికి, ఆశ్చర్యకరం జరగడానికి ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన కాదు, కానీ విశ్వాసముతో వినుట వలన, విశ్వాసముతో వినిన మాటను ఆలోచించడం వలన, విశ్వాసముతో ఆలోచించడం వలన, విశ్వాసముతో స్పందించడం వలన. షీ ఈజ్ అ వుమన్ ఆఫ్ ఫెయిత్. She had the outlook of faith. విశ్వాసపు వైఖరి, విశ్వాసపు దృక్పథం. See, your attitude will decide your altitude. అంటే నువ్వు ఏ కోణంలో విశ్వాస కోణం చూస్తావో నీ స్థాయి పరిమాణం కూడా అదే స్థాయికి వెళ్తుంది. ఈరోజు విశ్వాస కోణంలో అంటది, కీడు కొరకు వచ్చిందా? కాదు. బాగున్నావా? బాగున్నా. వాస్తవంగా బాగలేదు. భర్త బాగున్నాడా? బాగలేడు, కానీ బాగుందంటుంది. అలా కుమారుడు బాగున్నాడా? బాగలేదు, కానీ బాగుందంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆమె విశ్వాస నేతలు చూస్తున్నప్పుడు ఒక మాట, నూతన నిబంధనలో రాయబడిన మాట, ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగును. ఆ వర్షన్ గనరాలని స్త్రీ అనుభవించి విశ్వాసంతో చూస్తుంటుంది. నేను పరిస్థితులు బట్టి చూస్తే ఏం చెప్పాలి? ఏది బాగా లేదని చెప్పాలి. కానీ విశ్వాసంతో చూస్తున్నప్పుడు, విశ్వాసము నిరీక్షింపడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, ప్రూఫ్ అండి. ఎలా చెప్తున్నావు అమ్మా బాగుందని? విశ్వాసంతో. ఎలా చెప్తున్నావు అన్నా మేలు కొరకు జరిగిందని? విశ్వాసంతో. విశ్వాసం కనిపించిందా? విశ్వాసం నమ్ముచున్నానా? నా దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నేను అడగకముందే కొడుకునిచ్చాడు. నా ఆపద ఎరిగిన దేవుడు, అక్కడ ఎరిగిన దేవుడు, అవసరము చెప్పకముందే ఇచ్చాడు. నాకు అన్ని సమస్తము ఇంత సమృద్ధిగా ఇచ్చాడు. నా జీవితంలో ఏది చేసినా ఆ దేవుడు ఏం చేస్తాడు? మేలు కొరకే చేస్తాడని నమ్మింది. ఒక మాట చెప్తాను, విశ్వాసపు వలన, విశ్వాసపు మాటలు, విశ్వాసపు ఆలోచన, విశ్వాసపు వైఖరి, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతములు చేసే పునాదిగా, మొదటి మెట్టుగా తన జీవితాన్ని మార్చేసుకుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసపుతో వైఖరితో చూస్తావో, అందుకొరకే అంతా నా మేలుకి ఎందుకు అంత శక్తి, అంత కోట్ల మంది ఎందుకు ఆదరించబడ్డారండి? ఉప్పెన్లాగా ఎందుకు ఆ పాట రీచ్ అయింది? సంగీతం బట్ట కాదు, సంగీతం బట్టి కాదు, మ్యూజిక్ బట్టి కాదు. దానికంటే మంచి మ్యూజిక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా పాటలు ఉండవా? పోనీ వేరే పాటలకు లేవా మ్యూజిక్? దానికంటే బాగా మంచి మ్యూజిక్ ఉంది కదా. మరి ఎందుకు అన్ని కోట్ల మందికి రీచ్ అయింది? ఎప్పుడైతే విశ్వాస వైఖరితో ఆయన సమస్తము సమకూడి మేలుకే చేస్తారని నమ్ముతాం, అద్భుతాలకు అదే మొదటి మెట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆల్ మిరకల్స్. అన్ని అద్భుతాలకు మొదటి మెట్టు ఏదండి? విశ్వాసపుతో నువ్వు మాట్లాడే మాట. ఎస్, నా దేవుడు ఏది చేసినా నా జీవితంలో ఏం చేస్తాడు? మేలు కొరకే చేస్తాడు. ఇట్ ఈస్ వెల్, ఇట్ ఈస్ వెల్. యేసు ప్రభు అభిషేక పరిచర్య ప్రభావము ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? లూకాసు వార్త 4:18. అందుకొరకే ఆ పాట రాస్తున్నప్పుడు అంతా నా మేలుకే ఆరాధన. కొంతమంది డౌట్, యేసుకి ఎందుకండి? తండ్రికి రాయాలని. తండ్రికి రాయాలా? ఆత్మదేవునికి రాయాలా? యేసుకి ఎందుకు రాశారని కొంతమంది పాపం ధర్మశాస్త్ర పండితులకు బాధ. యేసు ప్రభుకి ఏందండి ఆరాధిస్తారా? యేసు ప్రభు ఆరాధించొద్దు అన్నాడు, నన్ను బోధకుడు అనొద్దు, సద్బోధకుడు అనొద్దు అన్నాడు కదా అని చెప్పి ఎక్కడ లేని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ రెఫరెన్స్లు మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆరాధనకి ఎవరండి ఆయన? యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో ఒకప్పుడు నేను మృతున్నైతిని, ఇదిగో తరతరములకు నేను సజీవునై ఉన్నానని చెప్పినప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ యేసు ప్రభు వారిని చూస్తున్న ఆ ప్రత్యక్షతలో యోహాన్ ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధించాడు. నన్ను ఆరాధించొద్దు అన్నాడు ఆ యేసు ప్రభు. అద్భుతంగా ఆరాధన ఏం చేశాడు? స్వీకరించాడు.
పునరుద్ధాండైన యేసుప్రభువు వారు ఆరాధనకి ఎవరండి యోగ్యులు? గ్రంథం విప్పబడతాయి పరలోక రాజ్యంలో. అప్పుడు ఎవరిని ఆరాధిస్తాం? ఎవరిని ఆరాధిస్తామండి? యేసు ప్రభుని ఆరాధిస్తాం. కొంతమందికి మూర్ఖులు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అదేంటంటే ఆరాధన చేసుకొని రాస్తారు, ఉద్దేశంతో రాసింది. ఆయన కార్యము గుర్తిస్తే, పునరుద్ధానపు శిలువ కార్యమును కానీ ఒకసారి గుర్తిస్తే మనస్ఫూర్తిగా ప్రభుని ఏం చేస్తా? ఆరాధిస్తా. ఇప్పుడు ఆ ఆరాధించినప్పుడు యేసుప్రభు అభిషేకం నీలో ప్రవేశిస్తుంది. లూకాసు వార్త 4:18 చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి, ఏం అభిషేకం అండి యేసుప్రభుది? చెరలో ఉన్న వారికి విడుదల, గురుడి వారికి చూపు, నలిగిన వారికి విడుదల కలిగించుటకును, ప్రభువు హితవత్సరం 19, ప్రభువు హితవత్సరము చూడండి, ఇది అండి యాక్సెప్టబుల్ ఇయర్. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి, అబ్బా అందుకొరకే యాక్సెప్టబుల్ ఇయర్ అండి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకుంటే సరిపోదండి. యేసుప్రభు వారి యొక్క అధికారంకు ఒప్పుకున్నట్లయితే, ఆయనను ఆరాధించడం ఆరంభిస్తే, యేసుప్రభు వారు సమస్తం సమకూడి నాకు మేలుకే చేస్తారని నమ్మినప్పుడు ఆ ప్రభు యొక్క అభిషేకము మన మీద ప్రభావ శక్తిగా మారి మన యొక్క కాడిని పటాపంచలు చేస్తుంది, బద్దలు కొడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? ఆ ఉపవాస దీక్ష గురించి బైబిల్లో యెషయా గ్రంథము 58:6 ఒక మంచి మాట రాస్తుంది. అంటే లెంట్ డేస్ గురించి కాదండి మాట ఇది. ఈ దీక్ష ఏంటి అంటే 58:6, ఆ దుర్మార్గులను కట్టిన కట్లను విప్పుటకు, కాడి మాను మేకులు తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విర్రగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుని దీక్ష ఏంటంటే ఈ కాడి అన్నీ కూడా ఏం కావాలంటండి? విరగొట్టేశా. యేసునామం పెట్ట ప్రతి కాడి విరగొట్టబడును గాక, నిజమైన విడుదల మనం పొందుదుము గాక. ఎప్పుడు వస్తుందంటే అది అంటే నువ్వు దేవుని యొక్క అధికారంకు ఒప్పుకొని సమస్తము సమకూడి ఏం చెప్పాలి? సమస్తం సమకూడి నా కీడుకే జరుగుతుంది అన్నప్పుడు నీకు ఆరాధన రాదు, ఆవేదన వస్తుంది. అప్పుడు అభిషేకం రాదు, పరిశుద్ధాత్మ అభిషేకం రాదు, దురాత్మల అభిషేకం వస్తుంది. ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వేదన వస్తూ ఉంటాయి. నాకెందుకు వచ్చిందని నీ ప్రశ్నతో వస్తుంది. కానీ ఆ గండ్రోలైన స్త్రీ ఏమనిందండి? ఇట్ ఈస్ వెల్. సోలిపోలేదు, కూలిపోలేదు, భయంలో కుప్పకూలిపోలే. ఈరోజు చాలామంది కూలిపోయిన వారు ఉన్నారు ఇక్కడ. కూలిపోతున్నావా? అప్పుడు గండ్రోలైన స్త్రీవి కావు. వేదన ఉంది కానీ ఆమె ధైర్యం ఒకటే, ఆల్ ఈజ్ వెల్, సమస్తము సమకూడి మేలుకే జరిగింది. రెండో మాట చూస్తాం. ధైర్యంగా పరిగెత్తుకు